వైస్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటి అంటే వాట్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అనేది నాకు టెన్త్ అయిపోయినప్పుడు ఎవరు చెప్పలేదు. సో ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే టెన్త్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఏం చేస్తారు, ఎంపీసీ బైపీసీ లేకపోతే సిఈసి హెచ్ఈసి. జనరల్గా పాలిటెక్నిక్ తీసుకుంటే ఏ కొన్ని తీసుకుంటారు, లేకపోతే కొంతమంది ఐటీ అయిపోతూ ఉంటారు. సో ఇలా ఏంటి అంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో జనరల్గా ఏంటి అంటే మా మదర్ ఇంటెన్షన్ ఏంటి అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంపీసీ తీసుకోమని చెప్పి. యాక్చువల్లీ ఇంటర్లో కూడా ఏంటి అంటే మా మదర్ ఆలోచన ఏంటి అంటే హెచ్ఈసి తీసుకొని హెచ్ఈసి తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యి గ్రూప్ 1 అంటే అప్పుడు మా మదర్ కూడా ఎంఏ బీఈడి కాబట్టి. సో తను కూడా టీచరే. తనకు కూడా ఏంటంటే కొంత నాలెడ్జ్ ఉంది గ్రూప్స్ వరకు, అంటే యూపీఎస్సి దానికి సంబంధించిన అంత డెప్త్ నాలెడ్జ్ అనేది లేదు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆల్ ఆఫ్ సడన్ ఏంటి అంటే ఒక సొసైటీ మొత్తం కూడా ఏం చేశారంటే అది కాదు ఇది కాదు అని చెప్పి ఫైనల్లీ నేను ఎంపీసీ జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాను అంటే టెన్త్ వాట్ ఆఫ్టర్ టెన్త్. మొన్న నన్ను 2 డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. అసలు టెన్త్ తర్వాత ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు తెలియని ఆప్షన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఆప్షన్స్ ఏంటి, ఎంపీసీ బైపీసీ కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. అండ్ బేసిక్ ఏంటి అంటే మనకి రీసెంట్లీ యూపీఎస్సీ సివిల్ సంబంధించిన రిఫార్మ్స్ అనేవి కొత్తగా మార్పులు చేర్పులు ఈ దీనికి సంబంధించిన చేస్తూ ఉన్నారు. అంటే ఒకవేళ ప్లాన్ చేసుకునే పని అయితే ఒకవేళ నిజంగా సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఈ సివిల్స్ యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయాలి చిన్న వయసుల నుంచే మనం ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలి. సరే, సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అనేది మనం మాట్లాడుకుంటే, సో సైన్స్ సైడ్ అంటే మనం చూసుకుంటే ఎంపీసీ బైపీసీ లైబ్రరీ సైన్స్ ఇది అందరికీ తెలిసిందే. దీంతో పాటు కామర్స్ సిఈసి చేసుకోవచ్చు, ఆర్ట్స్ సైడ్ ఎంఈసి కానీ హెచ్ఈసి కానీ చేసుకోవచ్చు. సో ఎంఈసి అంటే కొంచెం ఈ మధ్యలో పాపులర్ అయిపోయింది. ఎందుకు అంటే దీనికి సంబంధించి మళ్ళీ సిఏ సైడ్ వెళ్ళడం కానీ ఇలా జరుగుతూ ఉన్నది. సో హెచ్ఈసి అయితే చాలా తక్కువ మంది తీసుకుంటారు. అండ్ తర్వాత మనము ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. పాలిటెక్నిక్ చూసుకుంటే 3 ఇయర్స్ ఉంటుంది. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, త్రిబుల్ ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్స్ అండ్ బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్ ఇలా ఏంటి అంటే దాదాపు పాలిటెక్నిక్ సంబంధించి. ఈ పాలిటెక్నిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనము 3 ఇయర్స్ ఉంటుంది పాలిటెక్నిక్ అనేది. ఈ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ చేస్తే డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి మనము డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. దీనివల్ల డెఫినెట్లీ అడిషనల్ అడ్వాంటేజ్ మంచి కోర్స్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలా వెళ్ళాలి, లేకపోతే త్రిబుల్ వెళ్ళాలి, ఏరోనాటికల్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళి దాని నుంచి కూడా మనం బేస్ బిల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరైతే ఖచ్చితంగా నేను కోర్ సైడే వర్క్ చేస్తాను, మెకానికల్ అంటే మెకానికల్ కోర్ సైడే నేను వెళ్తాను, వేరే దానికి వెళ్ళను అనే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్, స్ట్రాంగ్ కమిట్మెంట్ అంటే ఖచ్చితంగా పాలిటెక్నిక్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ పాలిటెక్నిక్ చేసి నేను ఈ కోర్స్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎస్ అబ్సల్యూట్లీ తెచ్చుకోవచ్చు. ఐటీఏ ఉంటుంది, ఐటీఏ 2 ఇయర్స్ ఉంటుంది. నేను ఇంకా చదువుకోలేను, చదివే ఇంట్రెస్ట్ నాకు లేదు, చదివించే స్తోమత కూడా లేదు. ఖచ్చితంగా మీరు ఐటీఐ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో ప్లాన్ చేసుకొని విత్ ఇన్ షార్ట్ టైంలో బీటెక్ అయిపోయి వాళ్ళు సెటిల్ అయ్యడానికి మీకు కూడా ఒక సొంత చిన్న బిజినెస్ అయినా సొంత చేతి పనికి సంబంధించిన బిజినెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ ఫిట్టర్ కానీ, ఏసీ మెకానిక్ కానీ, లేకపోతే ప్లంబర్ కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ నెలకి 50 నుంచి 70 వేలు యావరేజ్ సంపాదిస్తున్నారు. ఇది రియల్ ఫ్యాక్ట్. చాలా మంది ఒక చిన్న షాప్ పెట్టుకొని దాని కాంటాక్ట్స్ పెంచుకుంటూ ఆ విధంగా కూడా ఒక చిన్న బిజినెస్ అనేది మనం చేసేదానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఐటీఐ చేసిన వాళ్ళకి. తర్వాత వచ్చేసి పారామెడికల్, ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 3 ఇయర్స్ ఉంటుంది. డిఎల్ఎంటి, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా షార్ట్ టర్మ్ కోర్సెస్ అన్ని కూడా ఉంటాయి. బట్ అంత షార్ట్ టర్మ్ కోర్స్ అంటే మనకి గ్రాఫిక్ అండ్ యానిమేషన్స్ ఇవి అయితే ఖచ్చితంగా మనం వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే మనకు తెలుసు, టెన్త్ బేస్లో ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ వస్తే అవి మనం ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ప్లస్ క్లాట్. ఖచ్చితంగా ఇది ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఇంటర్ నుంచే ఐఏఎస్ ట్రైనింగ్ ఇచ్చేస్తారా, ఇంటర్ నుంచే డైరెక్ట్గా యూపీఎస్సికి సిలబస్ అనేది మనం నేర్చుకోవాలా. సో యూపీఎస్సి సివిల్స్ అనేది చాలా పెద్ద డ్రీమ్, అది దానికోసం చాలా కష్టపడాలి, శ్రమ పడాలి. ఖచ్చితంగా మనము సాఫ్ట్వేర్ జాబ్ చూసుకున్నా ఒకటి నేర్చుకోవాలి అనుకున్నా చాలా మందికి మనం ఏం చెప్తామంటే బిఫోర్ జాయినింగ్ ద కోర్స్ యూ మస్ట్ నో సమ్ ప్రీ రిక్వసైట్స్, అంటే ముందుగా కొన్ని క్వాలిటీస్ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి.
యూపీఎస్సి అనేది చాలా పెద్ద సిలబస్, వ్యాస్ట్ సిలబస్. ఖచ్చితంగా కొన్ని లక్షల మంది పోటీ పడతారు. అంటే కోచింగ్ జాయిన్ అవ్వడానికి ముందు బేసిక్ తెలుసుకొని ఉంటాయి. లైక్ కరెంట్ అఫైర్స్ చదవడం. అంటే ఒక పేపర్ని చదివి ఆ ఒక హిందూ పేపర్ తీసుకుంటే హిందూ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూపీఎస్సీ సివిల్స్ లో అందుకనే చాలా మంది ద హిందూ న్యూస్ అనాలిసిస్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ హిందూ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఏది మనకు సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అనే పాయింట్ మనం అర్థం చేసుకోగలాలి. అంటే ఏది ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించిన ఏది మనకి అవసరం పడుతుంది, దేన్ని మనము ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, దేన్ని కరెంట్ అఫైర్స్ మనకి యూపీఎస్సీకి కనెక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనము ఇనిషియల్ స్టేజ్ నుండి, దాంతోపాటు ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ అన్నమాట. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ఇంటర్ నుంచే ఒక ఓవర్ వ్యూ అనేది మనం నేర్చుకుంటా రావచ్చు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇంటర్ విత్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఐఏఎస్ యూపీఎస్ సంబంధించిన బేసిక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తూ దాంతో పాటు ఎంఎన్సీ కంపెనీలో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్. అవి ఎక్కడ ఏంటి అనేది డెఫినెట్లీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కొన్ని ఉన్నాయి, ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ విజయవాడలోనే కూడా చాలా ఉన్నాయి అట్లాంటి ఇన్స్టిట్యూట్స్. అక్కడ అంటే వీళ్ళు ఇంటర్తో పాటు మనల్ని ఖచ్చితంగా ఐఏఎస్ యూపీఎస్ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ వర్స్ట్ సినారీలో అది మిస్ అయితే ఏంటి నెక్స్ట్ ఏంటి, నేను జనరల్గా ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అని ఎంకరేజ్ చేయను. బట్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే డెఫినెట్లీ దానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలనే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తా ఉన్నాయి. అంటే యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోతే నెక్స్ట్ ఏం చేయాలనే విషయాన్ని వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో స్టూడెంట్స్కి చెప్తా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇది అందరికీ మంచి విషయం. ఎందుకంటే చాలా మందికి ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలనే గోల్ అనేది చాలా మందికి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఈ విధంగా నెరవేర్చుకోవచ్చు ఇంటర్ విత్ క్లాట్. క్లాట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే క్లాట్ సంబంధించి ఏదో ఒక లా కాలేజీలో నల్ల కోట్ వేసుకొని వాదిస్తూ ఉండాలనుకుంటారు. బట్ దీనికి సంబంధించిన లా చదివిన తర్వాత చాలా కార్పొరేట్ కంపెనీస్లో ప్రతి కార్పొరేట్ కంపెనీకి కూడా కొన్ని వందల మంది కార్పొరేట్ లాయర్స్ అనేవాళ్ళు అవసరం పడతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ జాబ్ లాగా ఉంటుంది, డెఫినెట్లీ మంచి మంచి సాలరీస్ కూడా ఉంటాయి. టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా మనం పనిచేసే దానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇంటర్తో పాటు ఐఏఎస్ అనేది డెఫినెట్లీ ఇప్పుడు కొత్తగా ఈ యూపీఎస్సి ఏదైతే ఉందో రిఫార్మ్స్ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు చేర్పులు, ఎందుకంటే 26 కట్ ఆఫ్ చేస్తా ఉంది ఓపెన్ కేటగిరీ. ముందు నుంచి అంటే ఇంటర్ నుంచి వాళ్ళు కనుక ప్లాన్ చేసుకున్నారంటే విత్ ఇన్ 20 to 23 years లో కూడా ఖచ్చితంగా క్రాక్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ క్రాక్ చేసుకోకపోయినా మనకి ఆల్టర్నేటివ్స్ అనేవి డెఫినెట్లీ దీనికి సంబంధించి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో 10th అయిపోయిన తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే వాట్ ఆఫ్టర్ 10th తర్వాత బైపీసీ ఎంపీసీ కాదు, చాలా చాలా అవకాశాలు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏది ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలి, మన ఫినాన్షియల్ దృష్ట్యా అన్ని నిర్ణయం తీసుకొని సరైన అడిగేయండి. ఎందుకంటే నేను నాకు ఇప్పుడు సోషల్లో నేను 10% స్టూడెంట్. సో మా మదర్ ఆ రోజు అనుకున్నది అనుకున్నట్లు కానీ హెచ్ఈసి జాయిన్ అయ్యంటే మేబీ నేను ఒక యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయలేకపోయినా డెఫినెట్లీ గ్రూప్ 1 ఆఫీసర్, అది కూడా కాకపోయినా గ్రూప్ 2 ఆఫీసర్ అన్న అయ్యేవాడిని అనేది నాకు చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా కాకపోయినా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. పోస్టల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాశాను, ఎల్ఐసి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాశాను, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాశాను, ఇవన్నీ కూడా నేను రాశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే నేను స్టిక్ అని లేను. సో డెఫినెట్లీ ఏంటి అంటే నేను నా గోల్ అనేది కంప్లీట్లీ మారిపోయింది. సో డెఫినెట్లీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని నేను స్టార్టెడ్ కెరీర్ కౌన్సిలింగ్. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో డెఫినెట్లీ 10th అయిపోయిన తర్వాత వాట్ ఆఫ్టర్ 10th చాలా అవకాశాలు ఉన్నాయి, తెలుసుకోండి, ఫాలో అవ్వండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.